ఎప్పుడైతే గత సిద్ధాంతాలు ఆత్మానుభవం పొందడానికి ఆత్మ మర్చిపోయాని చెబుతూనే ఆత్మ స్వతసిద్ధం అని చెబుతూనే ఆగృతం నాకు తెలియట్లేదు, ఆత్మ పోగొట్టుకున్నాను నేను పట్టుకోవాలి, పట్టుకునేది మనసే, ఇంకోటి లేదుగా. మనసు అన్న బుద్ధి అన్న చిత్తం ఉన్న అహంకారం ఉన్న జీవుడు అన్న అన్న తానే. అంటే మనసు శుద్ధి చేయాలి, నిశ్చయం చేయాలి, ఏకాగ్రత చేయాలి, మనసుకు మంచి లక్షణాలు ఏర్పడాలి, ఎప్పుడు మంచి చేయాలి, దయా ప్రేమ లక్షణాలు ఉండాలి. అలా ఉండదు కదా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇవన్నీ చేయట్లేదు. మనకి జీవితం అంతా ఉన్నంత కాలము కూడా ఖర్చు అయిపోతుంది. ఎప్పుడు ఆత్మానుభవం అవుతుంది? శరీరం ఉండంగానా శరీరం లేకుండానా? శరీరం ఉండగా ముక్తి అంటే ఆత్మానుభవం, ఆత్మను గ్రహించడం ఇక్కడ ముక్తి. అంతేగాని ఇంకేదో లోకాలకు వెళ్తాం, భక్తి కర్మయో జ్ఞాన విచారణాదులు చేసి నేను ఎవడైనా విచారణ వల్ల వాటి వల్ల కూడా ముక్తి ఉంది. ఆ మోక్షం ఏంటి ఎలా చెప్పారు? ప్రత్యేక అహం మూలాన్వేషణ చేయమన్నారు. మూలం అంటే ఏంటి? నేను ఉన్నానే తలంపు, నేనున్న భావం ఎక్కడ పుట్టింది, దాని మూల స్థానం ఏంటి అని కొద్దో గొప్ప నేను నాదేంటి అహంకారాన్ని, సమిష్టి అహంకారం కావచ్చు, వ్యష్టి అహంకారం కావచ్చు, దాన్ని నాశనం చేయాలి. నాశనం చేయాలంటే శరణాగతి. శరణాగతి ఎవరికి? ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుడికి. లేదా నీకు నువ్వు చెయ్యి. నీకు నువ్వేంటే ప్రయత్నం చేయాలిగా. అహంకారం పోవటానికి నాశనం చేయడానికి ప్రయత్నం ఉందా లేదా? ఇక్కడ గత సిద్ధాంతాలు అవన్నీ చెప్పినా కరెక్టే, కానీ ఇక్కడ స్వయంగా అలా ఉండదు. నేను ఉన్నాననే తలంపు ఉన్నది. తలంపు ఉన్నదని ఎరుకతో గుర్తించి గమనించావా? తలంపు లేదని గుర్తించావా? నేనున్న తలంపు కానీ, భావం కానీ, సంకల్పం కానీ, ఆలోచన కానీ, నీ ఆలోచన నీకున్నాయి, నీ తలంపులు నీకున్నాయి, నీ భావాలు నీకున్నాయి, నీ అహంకారం నీకున్నాయి, నీ కామక్రోధ లక్షణాలు నీకు ఉన్నాయి. అన్ని నువ్వు గమనించి గుర్తించి తెలుసుకునే ఎరుక ఉన్నదా లేదా? ఎరుక స్వయం అనుభవమే కాదా? ఎరుకతో గుర్తించినవన్నీ కూడా నువ్వు జ్ఞాపకంతో ఉన్నాయి. మరల మన్నం చేయటంలోనే నీకు అధిక భారం అయింది. ఎరుకతో గుర్తించావు. నువ్వు చేసే మంచి చెడు పనులు, మంచి చేసినా తృప్తి లేదు, చెడు చేసినా పాపం. ఇది అనుకునే కొద్దిగా భారం పెరుగుతుంది కదా. ఈ సాంప్రదాయ పద్ధతుల్లో చేసిన వాళ్ళు చేసుకోమను, నాకు అభ్యంతరం లేదు. నేను ఆ కోణం నుంచి వచ్చినావాడిని. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేను ఉన్నది గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, భావించుట, శబ్ద లక్షణంతో నేను ఉన్నది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు అనుభవంలో ఉన్న దేహాన్ని నువ్వు ఏ విధంగా సహజంగా ఏ ప్రయత్నం లేకుండా గుర్తించి గమనించి తెలుసుకుని నేను పురుషుడిని తెలుసుకుంటున్నావో, అదేవిధంగా అనుభవంలో ఉన్న ఆత్మ కూడా అనుభవంలో స్వతసిద్ధంగా ఉందిగా. స్వతసిద్ధంగా కాకపోయినా వచ్చిపోయే విధంగా ఉన్న దేహం ఏ విధంగా సాక్షాత్కారంగా ఉందో భగవానుండే. వచ్చిపోయే మనసు శాస్త్రమైన అశాస్త్రమైన వచ్చిపోతున్న అనుభవం ఉంది కదా. ఆ అనుభవంలో మనసు ఉందని నువ్వు గుర్తించావు కదా. అంటే గుర్తించి గమనించే లక్షణం ఎరుకగా నీకు లేకుండా మనసు ఉందని చెప్పగలవా? ఆ మనసు గుర్తించి గమనించిన తర్వాత ఊరుకోట్లా. మనసు చికాగ్గా ఉంది, నిశ్చయం చేయాలి, నిగ్రహించాలి, మనసు నాశనం చేయాలి, ఆలోచన నాశనం చేయాలి. ఈ ప్రయత్నాలు చేస్తున్నాను. ఇక్కడ తప్పుగా చేసుకోండి, స్వేచ్ఛ మీ స్వేచ్ఛ. ఇక నేనేం చేస్తున్నాను? మనసును నువ్వు గుర్తించి గమనించి తెలుసుకోవడానికి ఎరుక లక్ష్యం ఉంది. ఎరుకని గుర్తించి గమనించడానికి మనసు సరిపోదు. కారణం ఏంటి? ఎరుక లక్ష్యం తాను గుర్తించి గమనించి తెలుసుకుంటూ సత్యాస్వరూపమైన మౌనంగానే ఉన్నది. అది ఆత్మస్వరూపంగా స్వయం జ్ఞానంగా ఉన్నది, స్వతసిద్ధంగా ఉంది అన్న అవగాహన లేనందున ఈ మనసు ఏం చేస్తుంది? తాదాత్మ్యత చెందిన దేహంతో, తాదాత్మ్యత చెందిన నామరూపాలతో, గుణాలతో, నిద్రాకాలతో ఇదే కరెక్ట్, సత్యమైన అసత్యం దాన్ని నమ్మి దాంతో అలవాటుపడ్డ మనసు దాని ద్వారా, అంటే మనసు ద్వారా కానీ బుద్ధి ద్వారా కానీ, మనసు ద్వారా కానీ బుద్ధి ద్వారా కానీ ఏదో రకమైన ప్రయత్నంతో నిశ్చయిత చేస్తున్నారు వీళ్ళు. అలా కాకుండా ఊరిక గమనించుకు ఉండండి. గమనించామని గమనించండి, అంటే మనసును గమనించామని గమనించి స్వయం గమనిస్తూ ఊరుకు ఉండండి. అలాగే బాధలు సుఖదుఖాలు గమనించేవాడు బాధలు సుఖదుఖాలు గమనించి ఇవి బాధగా ఉన్నాయి సుఖదుఖాలను అనుకుంటున్నావు, అనుకో, మానవ నాకు అనవసరం. సుఖదుఖాలని, రాగద్వేషాలని, దేహాన్ని, ఇంద్రియాలని అన్నిటినీ కూడా సృష్టిని ఆ గమనించి గుర్తించి తెలుసుకునే లక్షణం నీకుంది కదా. గమనించామని గమనించే స్వయం గమనిక, గుర్తించామని గుర్తించే స్వయం శృతి. తెలివి ఉంది సహజంగా. నీ తెలివి సహజ తెలివి ఉంది. తెలివిని తెలుసుకోవడం సహజమే కదా. అంటే జ్ఞానాన్ని తెలుసుకోవడం సహజమే. జ్ఞానంతో జ్ఞానాన్ని గుర్తించడం, గమనించడం, తెలుసుకోవడం సహజమే. అంటే స్వయం సహజమే. అంటే సహజంగా ఉన్న జ్ఞానంతో అనుభవంలో సహజంగా నువ్వు సత్యానంద పరిపూర్ణ మౌన స్వరూపం ఉన్న ఆత్మస్వరూపంగా కూడా అనుభవ సిద్ధమే, అనుభవంలో ఉన్నది. అనుభవం ఉన్న ఆత్మను, అనుభవం ఉన్న దాన్ని
పోగొట్టుకోలేదు, కొత్తగా రాలేదు. నూతన శాసనంతో పని లేదు, సిద్ధాంతంతో పని లేదు. కేవలం ఎరుగుతోనే, ఎరుక లక్షణ స్వరూపంగానే, లక్షణాలు ఏమైనా ఎరికి గమనించట, గుర్తించట, తెలుసుకునే లక్షణాలతోనే ఎరుక సహజ స్వరూపం ఏంటి? సత్యశాంత పరిపూర్ణ మౌనము అని నీ సహజ తత్వాన్ని గుర్తించి గమనించి ఊరకుండు. ఇది మాత్రమే నిర్గుణ చైతన్య చెప్పదలిచాడు, బోధించదలిచాడు.